హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ద రాయల్స్ వాళ్ళ అందరికీ స్వాగతం. ఇవాళ మనం జూలా గురించి మాట్లాడుకుందాం. ఒక బిల్డింగ్కి పెయింట్ వేసేటప్పుడు జూలా ఎలా ఎక్కాలా, జూలా ఎలా పట్టుకోవాలా, మళ్ళీ జూలా మీద ఎక్కేటప్పుడు జాగ్రత్తలు ఎలా దిగాలా అనేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదేవిధంగా ఒక కొత్త బిల్డింగ్ని పెయింట్ వేస్తే ఏ విధంగా కనిపిస్తుంది, మనం ఏ విధంగా పెయింట్ వేసుకోవాలా అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నడండి ఫ్రెండ్స్, చూడండి ఇతను జూలా ఏడుస్తున్నాడు. ఏ విధంగా ఏడుస్తున్నాడు చూడండి ఒకసారి. ఒక దిక్కు కాలేమో దాని మీద ప్రెస్ చేసిండు, మరో దిక్కు మెల్లమెల్ల ఒక కాలుతో వదులుతున్నాడు. చూడండి ఈయన కింద జూల మీద ఇట్లా పెయింట్ వేస్తుంది చూడండి ఒకసారి. ఇగో చూడండి జూల మీద. సో ఈ విధంగా అనేది మనం బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేసినాం. చూడండి వాల్ అనేది ఒక 3 floor వాల్. ఇది అక్కడ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇది లాస్ట్ 2 steps ఉన్నాయి. ఒక చూడండి పైన, చూడండి పైన ఎట్లా పట్టుకున్నాడు ఆయన. ఒక మనిషి పట్టుకున్నాడు. కొన్ని స్టేట్లలో వేరే విధంగా పట్టుకుంటారు, నిచ్చెన వేసుకొని లేకపోతే నిచ్చెన కట్టి సేఫ్టీ బెల్ట్ అలాంటివి పెట్టుకొని వదులుతారు. కానీ అది కూడా సేఫ్టీ. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే జూలా వదిలిండో ఆ పర్సన్ చాలా ఆయనకి అనుభవం ఉంది జూలా పనిలో. సో అందుకోసమే మేము వాళ్ళిద్దరికి జూలా దిగడానికి ప్రిఫరెన్స్ చేస్తాం. ఎస్టైనా ఎవరైతే వేస్తుండో చూడండి, ఆయన కూడా మంచి పర్సనే, అంటే బక్క పర్సను. ఆయనకి వెయిట్ ఎక్కువ ఉండదు. అదేవిధంగా ఆయన దాని మీద పని కూడా అటు ఇటు ఊగుకుంటా చేసుకుంటాడు. చూడండి ఇదిగోండి ఈ దారం చూసిరా మీరు. ఇది 4 అంతస్తుల నుంచి 5 అంతస్తుల వరకు వస్తుంది ఈ దారం. చూడండి ఒకసారి లెదర్ చూడండి ఎట్లా ఉంది. చూసిరా ఈ పర్సనే. సో ఇదే విధంగా మనం ఇంటీరియర్ కూడా చూడండి. ఇగో డిఫరెంట్ వాళ్ళు ఇస్తున్నాడు చూడండి మా పిల్లవాడు. చూడండి. సో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ రెండు గురించి మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం పని చేసేటప్పుడు రిస్క్ తీసుకోకుండా సేఫ్టీగా పనిచేస్తే మనకి మేలే, ఆ కస్టమర్కి మేలే. సో ₹1 వాళ్ళకు కూడా మిగులుతుంది, మనకు కూడా ₹1 మిగులుతుంది. అట్లా ఆ విధంగా చూసుకొని పని చేసుకుంటే సేఫ్టీ ఉంటుంది. ఎవరికి లాస్ చేయకుండా చూసుకోండి. ఇదిగోండి ఇది ఇంటీరియర్. ఇది ఇంటీరియర్ కలరు. లోపల వచ్చేసి 3 walls లైట్ కలరు, డిఫరెంట్ వాల్ ఒకటి డార్క్ కలర్ ఇచ్చినాం మేము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్స్. ఇది ఇదే విధంగా మేము అన్ని పోర్షన్ల డిఫరెంట్ కలర్స్ చేసినాం. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అనుకుంటా. అంటే ఒక దిక్కు బ్లూ తీసుకున్నాం, ఒక దిక్కు గ్రమా గ్రీన్ తీసుకున్నాం. అపోజిట్గా వేసుకున్నాం ఈ కలర్లు. చూడండి ఒకళ్ళు రూలర్ తిప్పితే ఒకళ్ళు కటింగ్ కట్టుకోవాలా, అయితేనే మనకి ఆ మ్యాచింగ్ అనేది అవుతుంది. లేకపోతే మరకలు రావడం కానీ అటువంటి కానీ వస్తుంది. సో ఇది చూడండి, ఇది వ్యాలీ గ్రీన్. ఇది హాలు. చూడండి ఫస్ట్ కోట్ అయిపోయింది, సింగిల్ కోట్ అప్లై చేస్తున్నాం. మాకేందంటే ఈ డిఫరెంట్ వాళ్ళు బాగా సదాయిచ్చినాయి. ఇక అట్లానే 2-3 కోట్లు వేసుకుంటూ దాన్ని కవర్ చేసుకున్నాం. సో ఇదే విధంగా ఈ వాల్స్ అన్నీ కూడా మేము ఇట్లానే కంప్లీట్ చేసినాం. వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.